సంక్రాంతి తర్వాతే తెలంగాణ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల నియామకం కూడా పండగ తర్వాతే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత సంఖ్యలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో విస్తరించే ఆలోచనలో ఉన్నారు సీఎం. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం కోసం అవసరమైతే చట్టం తీసుకురావాలని భావిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చింది. సంక్రాంతి వరకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలను చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాతే మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటుతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా అప్పుడే జరిగే అవకాశాలున్నాయి. మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో కూడా కేసీఆర్ ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే స్వభావం ఉన్న శాఖలన్నింటినీ కలిపి ఒకే శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఈ కసరత్తు ముగిసిన తర్వాతే శాఖలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు వేర్వేరు శాఖలుగా ఉన్న మార్కెటింగ్, వ్యవసాయ శాఖలను ఒకే మంత్రి పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సంక్రాంతి తరువాత మరికొంతమందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్లో మొత్తం 18 మందికి మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటరీ సెక్రటరీలను నియమించే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. గత ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ నియామకాల కోసం కొత్తగా చట్టాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్రటరీ పదవులున్నాయి. తెలంగాణలో పార్లమెంటరీ సెక్రటరీలుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్. ఓడిపోయిన అభ్యర్థుల నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్ల మెజార్టీతో రెండవసారి అధికారం చేపట్టిన కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రంగంలోకి దిగిన కేటీఆర్ పార్లమెంటు ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని క్షేత్రస్థాయిలో బలగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపని స్థానాలపై ముందుగా దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్ లెక్కల ప్రకారం టీఆర్ఎస్ కు 96 నుంచి 103 స్థానాలు రావాలి. కానీ 88 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఓడిపోయిన స్థానాల్లో రాజకీయంగా ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ గెలవని నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలతో నివేదిక ఇవ్వాలని అభ్యర్థులను ఇప్పటికే ఆదేశించారు. ఎన్నికల ప్రచారం మొదలు పోలింగ్ వరకు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ఓటమికి గల కారణాలతో పూర్తిస్థాయి నివేదికనివ్వాలని అభ్యర్థులను కోరినట్లు సమాచారం. ఓటమి పాలైన అభ్యర్థుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత కేసీఆర్ సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల నుంచి అందిన నివేదికల ఆధారంగా ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో ఉంది టీఆర్ఎస్. పార్లమెంటు ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే బలంగా ఉండేందుకు కసరత్తు మొదలెడుతున్నారు.